వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. నా బకాయిల కంటే రెట్టింపునకు పైగా రికవరీ, భారత బ్యాంకులపై విజయ్ మల్య సంచలన వ్యాఖ్యలు. యువసేన జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్ ఠానాలో కేసు నమోదు. ఫలక్నామా ఎక్స్ప్రెస్ నుంచి విడిపోయిన భోగీలు, ప్రయాణికులకు తప్పిన పెను ప్రమాదం. నా బట్టలు నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను, ఇలాంటివి పట్టించుకోనంటున్న టాలీవుడ్ సింగర్. ఏపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా సుజయ్ కృష్ణ రంగారావు. సిల్వర్ జూబ్లీ వేడుకలపై బీఆర్ఎస్ దృష్టి, సజ్జనార్కి 8 కోట్లు చెల్లించిన బీఆర్ఎస్ పార్టీ. 10 ఏళ్లలో ఎన్నో కళలను నిజం చేశాం, ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు. అల్లు అర్జున్ కొత్త మూవీ అప్డేట్, బన్నీతో ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న AA22. భారత బ్యాంకులో తనకు చెందిన 14,131.6 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నాయని విజయ్ మల్య అన్నారు. డెట్ రికవరీ ట్రిబ్యునల్ తనను 6,203 కోట్లు చెల్లించాలని ఆదేశించగా బ్యాంకులు ఇప్పటికే తన దగ్గర నుంచి 14,131 కోట్లు రికవరీ చేశాయన్నారు. నా బ్రిటన్ దివాలా దరఖాస్తులో సాక్ష్యంగా ఉంటుంది. ఇంగ్లాండ్ కోర్టులో బ్యాంకులు ఏం చెబుతాయో చూడాలి అని మాల్యా ఎక్స్లో తెలిపారు. శ్రీరామ్ యువసేన జాతీయ అధ్యక్షుడు బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్పై మంగళ్ ఠానాలో కేసు నమోదైంది. శ్రీరామనవమి సందర్భంగా శోభాయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించినందుకు పోలీసులు ఆయనతో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాకుళం జిల్లాలో రైలు ప్రమాదం తప్పింది. పలాస నియోజకవర్గంలో మాందసా సమీపంలో సికింద్రాబాద్ టు ఫలక్నామా 12707 సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలు 2గా విడిపోయింది. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగలేదని సమాచారం. రైల్వే అధికారులు జాయింట్ పనులు చేపట్టారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. సినిమా సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో ఎంత క్రేజ్ ఉంటుందో దానివల్ల నష్టం కూడా అంతే ఉంటుంది. సోషల్ మీడియా ద్వారా చాలామంది సెలబ్రిటీలు, ముఖ్యంగా హీరోయిన్స్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టాలీవుడ్ సింగర్ కూడా తన డ్రెస్సింగ్ కారణంగా ట్రోల్స్ బారిన పడింది. ఎందుకో ఆమె ఎవరో తెలుసా? మరెవరో కాదు, ముద్దుగుమ్మ ధామిని భట్ల. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలోని పచ్చబొట్టేసిన అనే పాట ఎంత ఫేమస్సో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ సాంగ్తోనే ఫేమస్ అయింది ధామిని భట్ల. ఓ ఇంటర్వ్యూలో ధామిని మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. అలాగే బిగ్ బాస్లో తన అనుభవాల గురించి కూడా మాట్లాడింది. వీటితో పాటు తనపై వచ్చిన ట్రోల్స్ గురించి కూడా మాట్లాడింది. నా బాడీ నా ఇష్టం, నా బట్టలు నా ఇష్టం, నేను ఇలానే ఉంటాను, నేను ఎలా ఉన్నా కామెంట్స్ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. పాజిటివిటీని నెగిటివిటీగా చూసి స్ప్రెడ్ చేసేవారు చాలామంది ఉంటారు. అలాంటి వారిని పట్టించుకోకపోవడమే బెటర్ అని చెప్పుకొచ్చింది ధామిని. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్గా సుజయ్ కృష్ణ రంగారావు, సభ్యుడిగా వడ్లమాని సుధాకర్ చౌదరి ఎన్నికయ్యారు. త్వరలో నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2025 బాధ్యతలని చైర్మన్ హోదాలో సుజయ్ కృష్ణ రంగారావు చేపట్టనున్నారు. పోటీల నిర్వహణ తేదీలు, ఫ్రాంచైజీల వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. ఈ సందర్భంగా ఎస్సీఏ అధ్యక్షులు, కార్యదర్శులు కేశినేని శివనాథ్, అపెక్స్ సభ్యులుగా ఆయన కృతజ్ఞతలు తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలపై పార్టీ హైకమాండ్ దృష్టి సారించింది. ఈ క్రమంలో జనసమీకరణపై దృష్టి సారించింది. ఈ నేపథ్యంలోనే తమకు 3,000 ఆర్టీసీ బస్సులు అద్దెకు కావాలని కోరింది. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్కు రావుల చంద్రశేఖర్ రెడ్డి, గెల్లు శ్రీనివాస్, కరువ విజయ్ కలిసి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా అద్దె కోసం అవసరమైన 8 కోట్ల చెక్కును సజ్జనార్కి అందజేశారు. ముద్రా యోజనకు 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ పలువురు లబ్ధిదారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముద్ర లబ్ధిదారుల్లో 70% మంది ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలే. గ్యారంటీ లేకుండా 33 లక్షల కోట్ల రుణాలు అందించామన్నారు. 10 ఏళ్లలో అనేక కలలు నెరవేర్చాం. ఈ స్కీమ్ ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపింది. దీనిని సద్వినియోగం చేసుకుని జీవితాలను తీర్చిదిద్దుకున్న వారందరికీ అభినందనలు అని వ్యాఖ్యానించారు నరేంద్ర మోదీ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించనున్న కొత్త సినిమా నుంచి అప్డేట్ వచ్చింది. ప్రముఖ దర్శకుడు అట్లీ తెరకెక్కించనున్న AA22 చిత్ర ప్రకటన వీడియోను నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అట్లీ, బన్నీ ప్రాజెక్టు వివరాలను వీడియోలో పంచుకుంది. ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వీడియోలో చూపించారు. హాలీవుడ్ తరహాలో విజువల్స్ ఉండనున్నాయి. దీనికోసం అట్లీ, అల్లు అర్జున్ లాస్ ఏంజల్స్లోని ప్రముఖ VFX సంస్థను సంప్రదించారు. VFX నిపుణులు కూడా ఇప్పటివరకు ఇలాంటి స్క్రిప్ట్ చూడలేదని చెప్పడం వీడియోలో ఉంది. బన్నీ స్క్రీన్ టెస్ట్ విజువల్స్ కూడా ఇందులో చూపించారు. ల్యాండ్మార్క్ సినిమాటిక్ ఈవెంట్
AA22X86 కోసం సిద్ధం అవ్వండి, సన్ పిక్చర్స్ నుంచి ఓ గొప్ప ప్రయత్నం అంటూ ట్వీట్ చేశారు. సరిగ్గా బిబాల్ బటన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ 108TV 24/7 ఫాలో అవ్వండి. నమస్తే.